బాహుబలి ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి దూసుకువెళ్లారు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి. ఈ చిత్రంలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ పంపిణీ సంస్థ ఫోర్స్ ఫిల్మ్స్ వారణాసి చిత్రం ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 160 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించినట్లు టాక్ నడుస్తోంది. ఈ స్థాయి ధర పలకడం ఒక రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే జక్కన్న మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోందని అంటున్నారు. రాజమౌళి బ్రాండ్ వాల్యూ, మహేష్ బాబు స్టార్డమ్ తోడవడంతో ఓవర్సీస్ ధర ఈ రేంజ్లో పలుకుతుందని చెబుతున్నారు. కేవలం ఓవర్సీస్ రైట్స్ 160 కోట్లు పలుకుతుంటే థియేట్రికల్, శాటిలైట్ హక్కులు ఇంకెన్ని రికార్డులను కొల్లగొడతాయోనని బాబు ఫ్యాన్స్ మస్తు ఖుషి అవుతున్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొనిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డులని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తర్వాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి రాకాసా మూవీని నిర్మించారు. మానసా శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన రాకాసా గ్లిమ్స్ టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక చిత్ర బృందం తాజాగా రపప్ప రపప్ప అంటూ సాగే పాటను విడుదల చేసింది. హీరోయిన్ పట్ల హీరోకి ఉన్న ప్రేమ, తనకి బదులుగా వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటున్న తరుణంలో హీరోయిన్ గురించి హీరో చెప్పడం, తన బాధను వివరించడం ఈ పాటలో కనిపిస్తోంది. ఆ బాధని కూడా ట్రెండీ పదాలతో చాలా ఫన్నీగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ అందించిన బాణి, రఘురామ్ సాహిత్యం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటను మరింత స్పెషల్గా మార్చేశాయి. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్లో అధర్వన భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. టైటిల్ చూస్తే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్నా లోపల మాత్రం త్రివిక్రమ్ గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు సినిమాల్లాగా వెంకీ మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుందట. కానీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఒక ఊహించని ట్విస్ట్ సినిమాను ఒక్కసారిగా సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తుందని సమాచారం. టైటిల్ కింద ఉన్న AK-47 అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే సెకండ్ హాఫ్ లో సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయట. ఎలా అంటే సినిమా సెకండ్ హాఫ్ త్రివిక్రమ్ క్లాసిక్ హిట్ అతడులోని మలుపులను గుర్తుకు తెస్తుందని టాక్. గుంటూరు కారం సమయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఈసారి అలవైకుంఠపురంలో తరహా ఫ్యామిలీ ఎమోషన్స్, క్లాస్ ఎంటర్టైన్మెంట్ ను త్రివిక్రమ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నారట. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో వేసవి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి అక్టోబర్ 2న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా రజనీకాంత్, షారుఖ్ ఖాన్, విజయ్ వంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ తాజాగా తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ రేసులో అందరినీ దాటేసి కమల్ హాసన్ టాప్లో నిలిచారు. ముఖ్యంగా గ్లోబల్ హిట్ కల్కి 2898 AD సినిమా తర్వాత కమల్ అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 10 రోజుల కాల్ షీట్స్ కేటాయించగా నిర్మాత అశ్విని దత్ ఏకంగా 150 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అంటే లెక్క ప్రకారం చూస్తే కమల్ హాసన్ రోజుకు దాదాపు 15 కోట్లు పారితోషికంగా అందుకున్నారన్నమాట. ఒక సీనియర్ హీరోకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ దక్కడం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ కల్కి 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్లతో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తున్న ఆయనకు పార్ట్ 2 కోసం కూడా భారీ మొత్తంలోనే పారితోషికం అందుతోందని టాక్. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా కమల్ అదిరిపోయే ఫామ్లో ఉన్నారు. ఆయన నిర్మించిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులున్నాయి. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ అటు నటనలోనూ ఇటు సంపాదనలోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు లోకనాయకుడు. టాలీవుడ్ లక్కీ చామ్ సంయుక్త ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తన సత్తా చాటుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది బ్లాక్ గోల్డ్ నుంచి చిత్ర బృందం ఒక పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. ఈ సినిమాలో సంయుక్త ఒక ఫియర్లెస్, పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఆయుధాల కంటే న్యాయాన్ని నమ్మే మహిళ అనే ట్యాగ్ లైన్తో ఈ పాత్రను పరిచయం చేశారు. పోస్టర్లో సంయుక్త లుక్ చాలా ఇంటెన్సివ్గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. యోగి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో బింబిసార, విరూపాక్ష వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకున్న సంయుక్త ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. ఉమెన్స్ డే రోజున ఒక మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావడంతో నెటిజన్లు సంయుక్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కథలను ఎంచుకుంటున్న సంయుక్తను చూసి అభిమానులు మురిసిపోతున్నారు.